హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఇండియాలో వివో V20 Pro అనే మొబైల్ మనకి లాంచ్ చేశారు. స్పెక్స్తో పాటు ప్రైస్ కూడా రివీల్ అనమాట. మనకి వివో V20 ఎంత సక్సెస్ అయిందో మనకి దాన్ని బేసేసుకుంటూ మనకి వివో V20 Pro తీసుకొచ్చారు. ప్రో మోడల్ అంటే మనకి చాలా మంది తెలిసిందే, మంచి స్పెక్స్తో అండ్ మంచి ప్రైస్ కూడా తీసుకొస్తారు. కానీ వీళ్ళు కొంచెం హైప్ చేశారు. వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే మనకి వివో V20 Pro అనేది మనకి 5 కారణాలు ఉన్నాయంట కొనడానికి. 5 reasons to buy దిస్ ఫోన్ అని. సో 5 రీజన్తో పాటు మనకి కాన్స్ ఎవరు చెప్పట్లేదు. సో మ్యాక్సిమం మనకి ఎంత కాన్స్ ఉన్నాయో అలాగే మనకి అంతే ప్రోస్ ఉన్నాయి. మనకి అవి చెప్తున్నారు ప్రోస్ ఏమున్నాయి ఏంటి అనేది, కానీ కాన్స్ మాత్రం మనకి 4 ఉన్నాయి. సో అవేంటి చెప్పి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోయిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ ప్రో వచ్చేసరికి మనకి కెమెరా గురించి మనం మాట్లాడుతున్నారు. సో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివో బి సిరీస్లో అంటే మనకి కెమెరా చాలా చాలా బాగుంటాయి. ఇంకా బ్యాక్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ 3 కెమెరాలు ఇచ్చారు. మెయిన్ కెమెరా 64 కెమెరా అప్రాచర్ 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అప్రాచర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. సో 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 frames, అలాగే 1080 30 frames రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కేమ్ మనకి ఈసారి మనకి వివో V20లో సరికి సింగిల్ కేమ్ తీసుకొచ్చారు. ఈ కెమెరాలో సరికి మనకి డబుల్ కేమ్ తీసుకొచ్చారు అనమాట. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 44 కెమెరా, ఇది అప్రాచర్ 2.0తో వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అప్రాచర్ 2.3తో వస్తుంది అనమాట. సో ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మనం 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. ఇంకా బ్యాక్ కెమెరా కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు 4K రికార్డింగ్. బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ టైప్ ఉంటుంది. సో వీళ్ళు చెప్పినట్టుగా మనకి కెమెరా చాలా చాలా బాగుంటాయి. వివో V సిరీస్ అంటేనే కెమెరాకి ఇస్ ద ప్రత్యేకం అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్రంట్ కెమెరా నుంచి మనకి బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, బ్యాక్ కెమెరా నుంచి బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మోనో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు, అలాగే బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉంటాయి వివోలో వచ్చేసరికి. సో చాలా మంది వివోకి బెస్ట్ అంటే మనకి కెమెరాస్ అనమాట. సో ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు, కెమెరా అయితే కనుక చాలా చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడితే కనుక ఇది మనకి 7.39 mm థిక్నెస్తో వస్తుంది. అంటే కనుక మనకి ఎంత సన్నగా ఉంటుందో మీరే ఆలోచించండి. అసలు జోబులో పెట్టామా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. డిజైన్ క్వాలిటీ కానీ సో చాలా బాగుంది. డిజైన్ క్వాలిటీ ఫినిషింగ్ చాలా బాగుంది. ఒక మ్యాట్ గ్లాస్తో వస్తున్నారని చెప్పి సో డ్యూల్ టోన్తో వస్తుంది. మనకి కొంచెం మెరుతూ ఉంటుంది అనమాట. రంగులు అనేది కొంచెం ఓసర వెళ్ళాగా కొంచెం మెరుతూ ఉంటుంది. సో ఫిదా అవ్వాల్సిందే. డిజైన్ క్వాలిటీ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక ఇస్ ద బెస్ట్ ప్రాసెసర్ అనమాట. మనకి OnePlus Nordలో ఏ ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ మనకి వివో V20 Proలో తీసుకొచ్చారనమాట. సో ఇది 5G మోడెంతో వస్తుంది. Qualcomm Snapdragon 760 5G ప్రాసెసర్తో వస్తుందన్నమాట. సో బెస్ట్ ప్రాసెసర్ ఇది. మనకి 732G అండ్ 755G ప్రాసెసర్తో కన్నా ఇది బెస్ట్ ప్రాసెసర్ అనమాట. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. సో ఎటువంటి గేమ్స్ అయినా చాలా ఈజీగా రన్ చేస్తుంది. సో నేను ఇందులో కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను అండ్ మనకి PUBG గేమ్ ఆడాను. సో ఎక్సలెంట్గా ఉంది. గేమింగ్ పర్పస్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో బెస్ట్ అనమాట. బ్యాటరీ గురించి మాట్లాడుతున్నారు. సో బ్యాటరీ వచ్చరికి 4000 mAh బ్యాటరీతో, ఛార్జింగ్ వచ్చరికి 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఎనీవే మనకి 4000 mAh బ్యాటరీ అంటే మనకి ఇది కొత్త కాదు. మనకి ఆల్రెడీ మనకి వివో V20లో సేమ్ అదే బ్యాటరీ ఉంది. అదే బ్యాటరీ మనకి తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు చెప్పిన ప్రోస్ ఇవ్వనమాట. సో చాలా మంది ఇష్టపడతారు నిజమే, కానీ బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ కాన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అదొకసారి ఆలోచించండి. ఇంకా ఫస్ట్ కాన్ వచ్చేసరికి మనకి ఇందులో 3.0 జాక్ లేదు. సో OnePlus Nordలో ఏ తప్పు చేశారో మనకి అదే సేమ్ చెప్పొచ్చు. మనకి ఇందులో మనకి 3.0 జాక్ లేదు. సో చాలా మంది 3.0 జాక్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను బోయ్ 1 మైక్రో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మైక్ని కనెక్ట్ చేయాలి. సో 3.0 జాక్ ఉండాలి. సో అది లేదు. సపరేట్గా నేను కొనుక్కొని మళ్ళీ దాన్ని జాక్ అనేది పెట్టాలన్నమాట. సో 3.0 జాక్ అనేది లేదు. సో వీడియో లాగ్స్ ఎక్కువ రికార్డ్ చేస్తున్నారంటే మనకి 3.0 జాక్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకే చాలా ఇంపార్టెంట్ 3.5 జాక్, కానీ మిస్ చేశారు. కానీ చూడాలి. కానీ బాక్స్లో ఎనివే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 3.0 నుంచి ఆ టైప్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఎంత ప్రొవైడ్ చేసినా మనకి ఆ జాక్ ఇవ్వడం ఇది కొంచెం మైనస్ అనమాట. ఇంక నెక్స్ట్ మెమరీ కార్డ్. ఇందులో మనకి మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ లేదు. సో మనకి సింగిల్ వేరియంట్ వస్తుంది. 8GB 128GB ఇంటర్నల్తో వస్తుంది. సో మెమరీ కార్డ్ వేసే ఆప్షన్ లేదనమాట. సో మనకి OnePlus Nord అయితే కనుక 3 వేరియంట్ వచ్చింది. 6GB 64GB ఇంటర్నల్, అలాగే 8GB 128GB ఇంటర్నల్, అలాగే 12GB 2GB ఇంటర్నల్ వచ్చింది. 3 వేరియంట్స్ వచ్చింది. కానీ మనకి సింగిల్ వేరియంట్ వచ్చింది. అదే 8GB 128GB ఇంటర్నల్. సో అది మనం చాయిస్ బట్టి ఉంటుంది. మనం మెమరీ కార్డ్ వేసుకోవాలా లేదని చెప్పి మనం చాయిస్ అనమాట. సో అది కూడా స్కిప్ చేశారు వీళ్ళు. అది తీసుకొచ్చుంటే కనుక ఇంకా బాగున్నాం, అసలు ఎక్సలెంట్గా ఉన్నాం. కానీ వీళ్ళు స్కిప్ చేశారనమాట. 120GB అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్కువ ఫోటోగ్రాఫర్ అనుకోండి, వాళ్ళకి సరిపోదు. ఎందుకంటే మనకి బాక్స్లో వచ్చేసరికి 100GB ఉంటుంది. సో 100GBలో మనకి ఫొటోస్ వీడియోస్ చాలా చాలా తీస్తాము. అసలు వివో అంటేనే ఎక్కువ వీడియోస్ కానీ కెమెరాస్ ఎక్కువ తీస్తుంటారు. సో వాళ్ళ కొంచెం మైనస్ అవుతుంది. సో చూడాలి, కొంచెం ఇక్కడ కొంచెం స్కిప్ చేశారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ బిల్ క్వాలిటీ అనమాట. మనకి బిల్ క్వాలిటీ అనేసి మనకి మెన్షన్ చేయలేదు. ఇది కార్నింగ్ కూడా 5తో వస్తుందా 3తో వస్తుందా మెన్షన్ చేయలేదు. సో ఇది ఏ గ్లాస్ ఏంటి అసలు మెన్షన్ చేయలేదు.
సో కింద పడితే మాత్రం 100%గా డ్యామేజ్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా స్లీక్గా ఉంటుంది కాబట్టి, చాలా సన్నగా ఉంటుంది కాబట్టి కింద పడితే కనుక కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో ప్లీజ్ మీరు కేసు సపరేట్ కొనుక్కోండి. బెస్ట్ కేసు ఉన్నాయి అండ్ మనకి స్క్రీన్ గార్డ్ మంచి కొనుక్కోండి. సో అది మాత్రం స్కిప్ చేయకండి. మొబైల్ 30,000 కొన్నప్పుడు ఖచ్చితంగా అవి మాత్రం కన్ఫర్మ్గా కొనుక్కోండి. బాక్స్లో ఇస్తున్నారు కానీ బాక్స్లో ఇచ్చినా సరే మీరు సపరేట్ కొనుక్కోండి. మంచి విషయం అనమాట, మంచిది. సో ఓకేనా. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కనుక ప్రైజ్ మెయిన్ ప్రధానంగా మనం మాట్లాడదాము. OnePlus Nordకి Vivo V20 Proకి 2,000 డిఫరెన్స్ ఉంది. అలాగే సేమ్ వేరియంట్ 8GB 120GB ఇంటర్నల్ సరికి OnePlus Nord సరికి 28,000 పెట్టారు. వీళ్ళు 30,000 పెట్టారు. సో 30,000 పెట్టి తగ్గట్టు ఏం చేశారు? ఏం చేయాల. సో ఎక్కువ వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ చేస్తారు చాలు. వివో 30,000 ఏంటి 35,000 కొంటారనమాట ఆఫ్లైన్ వచ్చేసరికి. అంత డిమాండ్ ఉంది వివో వచ్చేసరికి. సో OnePlus Nord Vivo V20 Pro పక్కన పెడితే కనుక బయట మార్కెట్లో కానీ మనకు ఆఫ్లైన్లో చాలామంది Vivo V20 Pro కొంటారు. సో నేను చూశాను. సో మొన్న Vivo V20 మొన్న దీపావళికి అసలు సేల్స్ అసలు లేవు. మా ఫ్రెండ్ కొందాలితే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. సో చాలా మంది కొన్నారు. సో ఆ మొబైల్తో పోల్చుకుంటే కనుక ఈ మొబైల్ ఇంకా మంది చాలా కొంటారు. సో OnePlus Nord అనేది కొంచెం వెనకం చేసింది. అయినా సరే మనకి ప్రైస్ విషయంలో అయితే కనుక పక్కా కొంచెం పెంచారనమాట. సో 2,000 ఎందుకు పెంచారు? సో 2,000 పెంచారు కరెక్టే. మనకి 3.5 జాక్ ఇచ్చుంటే బాగున్ను, మెమరీ సాల్ట్ ఇచ్చుంటే బాగున్ను, అండ్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచుంటే బాగున్ను. సో డిజైన్ క్వాలిటీ బాగానే ఇచ్చారు కానీ బిల్ క్వాలిటీ కొంచెం పెంచితే బాగున్నా 2,000కి. సో 2,000 తగ్గట్టు మనకి ఏం చేయలేదు. సో అదొక్కటి నాకు మైనస్ అనిపించింది అనమాట. సో ఓకే గైస్, నాకు నచ్చనివి ఇవన్నమాట. సో నేను చెప్పాలంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయింది. డిస్ప్లే చాలా బాగుంటుంది. 6.44 ఇంచెస్ ప్లస్ సూపర్ డిస్ప్లేతో వస్తుంది. సో మంచి విషయం ఇది. సో బెస్ట్ అనమాట. సూపర్ డిస్ప్లే అయితే కనుక ప్రియారిటీ చాలా బాగుంటుంది. సో మీరు డిస్ప్లే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్ వర్తబుల్. సో నన్ను అడిగితే కనుక నేను వివోకి కొంచెం ఇష్టం. నాకు వివో అంటే ఎందుకంటే ఆ డిజైన్ క్వాలిటీ కానీ ఆ కెమెరాస్ క్వాలిటీ చాలా బాగుంటాయి. అసలు మీరు ఒకసారి చూడండి కెమెరా క్వాలిటీస్. సో నన్ను అడిగితే కనుక OnePlus Nord పక్కన పెట్టి Vivo V20 Pro కొంటామంటే నేను పక్కకు V20 Pro కొంటాను. సో అంత ఇష్టం నాకు Vivo V20 Pro. సో ఎనీవే మనకి కెమెరా పరంగా అయితే కనుక నన్ను అడిగితే కనుక Vivo V20 Pro ఇస్ ద బెస్ట్ అనమాట. సో సెక్యూరిటీ పరంగా అయితే OnePlus Nord ఇస్ ద బెస్ట్. అందుకే OnePlus Nord కొన్నాను. సో ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. సో మీరు మొబైల్ కొనే ముందు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పే కాన్స్ మీకు అంతకు ఎఫెక్ట్ కావు అనుకుంటే కనుక మీరు ఈ మొబైల్ కొనండి. సో ఎనీవే నన్ను అడిగితే కనుక ఖచ్చితంగా కొనండి. ఎందుకంటే 3.5 జాక్ ఇచ్చిన ఇప్పుడు మీ ప్రియారిటీ బట్టి ఉంటుందన్నమాట. ఇస్ ద బెస్ట్ మొబైల్. కానీ నాకు కొంచెం ప్రైస్ అనేది కొంచెం పెంచారు, అదొకటి అనిపించింది. సో ఓకే గైస్, ఫ్యూచర్లో మనకి వివో మహిమ అని చెప్పవచ్చు. మనకి క్రిస్మస్ వస్తుంది కదా, వివో మొబైల్ చాలా మంది కొంటారు. Vivo V20 Pro పబ్లిసిటీ కూడా చాలా బాగుంటుంది వెళ్ళి. సో చూడాలి. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరూ బాయ్, జై హింద్.